హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఒకటి ఏంటంటే రీసెంట్గా వచ్చిన కామెంట్ ఇది 4 days బ్యాక్. సార్ ఒక 1 year ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్తో ఎంత శాలరీ వస్తుంది సార్ నేర్చుకుంటే అని అడుగుతున్నారు. సో నేను గూగుల్ చేశాను డిజిటల్ మార్కెటింగ్ శాలరీ ఫర్ ఫ్రెషర్ ఇన్ హైదరాబాద్ అని. సో గూగుల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది అనమాట. యావరేజ్గా ఫ్రెషర్కి అయితే 15,000, ఇది అరౌండ్ 15,000. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 15,000 అని అనుకోవద్దు. అది కంప్లీట్గా మీరు ఎక్కడ కోర్సు నేర్చుకున్నా సరే, ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకున్నా సరే, ఏ ట్రైనర్ దగ్గర నేర్చుకున్నా సరే, మీరు ఎంత బెటర్గా నేర్చుకున్నారు అనేది వాళ్ళు చెక్ చేస్తారు ఇంటర్వ్యూలో. దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. వీటన్నిటిపై ఆధారపడి ఉంటుంది మీ ప్యాకేజ్ అనేది. సో డిజిటల్ బడిలో నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిజిటల్ బడి మీకు ఆల్రెడీ తెలుసు, మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది. సో డిజిటల్ బడిలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళలో ఫ్రెషర్ శాలరీ 12,000 నుండి 30,000 దాకా కూడా వెళ్ళారు. ఫ్రెషరే 30,000కి కూడా జాబ్ వాళ్ళు చేశారు. ఫ్రెషరే కోర్స్ నేర్చుకున్నారు, 30,000కి జాబ్ కొట్టారు. కొంతమంది 25,000కి కొట్టారు, కొంతమంది 18,000, కొంతమంది 20,000, కొంతమంది 12,000 కూడా వెళ్ళారు. దీనికి కారణం ఏంటంటే సేమ్ ట్రైనర్, నేనే ట్రైనింగ్ ఇచ్చేది, ఇన్స్టిట్యూట్ డిజిటల్ బడియా, కానీ అది స్టూడెంట్ క్వాలిఫికేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత బెటర్గా కోర్స్ నేర్చుకున్నారు అన్న దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు మర్చిపోవద్దు. సో కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఫ్రెషర్కి 15,000 అనుకుందాం, ఒక లీస్ట్ది తీసుకుందాం. ఇంతకంటే ఎక్కువ కూడా మీరు జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. అది కంప్లీట్గా మీరు ఎంత బెటర్గా నేర్చుకుంటారు అన్న దానిపైన మీకు డిపెండ్ అయి ఉంటుంది. 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత ఏమవుతుందంటే జనరల్గా హైక్ ఎంత ఉంటుంది, ఒక కంపెనీ నుంచి మారింది అంటే పరాణం కనుక చూసుకున్నట్లయితే 10-20% హైక్ ఉంటుంది. 10 నుంచి 20%. 15,000 పైన 20% అంటే ఎంత? 3,000 అంటే 18,000కి కానీ, లేకపోతే ఈవెన్ 25,000 హైక్ అయినా సరే మీరు వెళ్తే 20,000కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది 15,000 జాబే చేశారనుకుంటే. కాబట్టి మీకు శాలరీ గ్రోత్ ఏమి ఉండదా సార్ అంటే, మీరు అక్కడ కూడా జాబ్ వచ్చిన తర్వాత మొత్తం సినిమా అయిపోదన్నమాట. అక్కడ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా మీరు నిరూపించుకోగలిగితే ఏమవుతుందంటే బెటర్గా జాబ్ చేయగలిగి, అంటే బెస్ట్ రిజల్ట్స్ తీసుకురాగలగాలి బిజినెస్ని. మనం చేసిన డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ యొక్క రెవెన్యూ గ్రోత్ ఉన్నా సరే, లేకపోతే కంపెనీ యొక్క బ్రాండింగ్ డిజిటల్ ఇంకా పెరిగినా సరే, లేదా కంపెనీకి ఒక మార్కెట్ షేర్ అంటే ఏదైతే ఆబ్జెక్టివ్ పెట్టుకుంటారో అది ఇంక్రీజ్ అయినా సరే, ఒకవేళ బెటర్గా అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మీ శాలరీ ప్యాకేజ్ వాళ్ళు ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో డబుల్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా మీపై డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత వాల్యూ పర్సన్ అనేది, మీరు ఎంత బెటర్గా నేర్చుకుంటున్నారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది తప్ప మన వాల్యూని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ మనతో ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీస్ని మనం తెలుసుకోవడం కానీ, క్విక్గా ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్స్ తీసుకురావడం కావచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉన్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు. రైటింగ్ స్కిల్స్ లేకపోతే రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, బ్లాగింగ్ ద్వారా కానీ. ఇవన్నీ మన కెరియర్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి అనమాట. ఒక్కసారి జాబ్ వచ్చింది కాబట్టి కంప్లీట్గా అయిపోయిందని ఉండదు. ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ పర్సన్, నేను చెప్తున్నాను కదా, 20,000-25,000 పర్ మంత్ వాళ్ళు సంపాదించగలుగుతారు. అంతకంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు. అది కంప్లీట్గా క్యాండిడేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంతే తప్ప ఈవెన్ ఇంతకంటే తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా సరిగ్గా నేర్చుకోరు. అలాంటప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చేయనప్పుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడమే గొప్పలాగా ఉంటుంది అటువంటి క్యాండిడేట్స్కి. అట్లా ఉండకండి. మీరు సరిగ్గా నేర్చుకోండి, బెటర్గా మీరు ప్రిపేర్ అవ్వండి. మీ ట్రైనర్ దగ్గర కానీ, ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఏ క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్ చేయొచ్చు, కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్ ఉండగలిగితే మీరు 15,000 కంటే ఎక్కువ ప్యాకేజ్ మీరు కొట్టగలుగుతారు జాబ్ని. ఓకే. సో ఇది నా ఆన్సర్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్ మన హైదరాబాద్లో కంపేర్ చేస్తే, అంటే హైదరాబాద్ మార్కెట్ని చూస్తే ఎంత సంపాదించవచ్చు అని చెప్పాను. అంతకంటే ఎక్కువ సంపాదించే ఛాన్స్ ఉంది. ఓన్లీ జాబే కాకుండా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ బిజినెసెస్, ఇంకేమైనా సైడ్ ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఇంకా శాలరీ ప్లస్ ఫ్రీలాన్సింగ్ ప్లస్ సైడ్ ప్రాజెక్ట్ ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంది. దట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో మొత్తం చెప్పు. ఓకే బ్రో, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో మొత్తం చెప్పు, అండ్ మళ్ళీ ఎలా ఎర్న్ చేయాలో చెప్పు అంటూ. మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో మీరు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్గా నేను మీకు చెప్తున్నా, ఇది ఒక ప్లేలిస్ట్. ఇది ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ 15 వీడియోలు చూడండి చాలు, మీకు అంతే. ఫస్ట్ 15 వీడియోలు చూస్తే మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది, మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది.
ఈ వీడియోస్ చూసేటప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఫ్రీగానే డిజిటల్ మార్కెటింగ్ మీరు మొత్తం ఎలా నేర్చుకోవచ్చో కూడా నేను కొంత మీకు గైడెన్స్ ఇస్తాను నేను. ఓకేనా? లేదు సార్ మాకు తక్కువ టైంలో మొత్తం డిజిటల్ మార్కెటింగ్ బెటర్గా నేర్చుకోవాలి ప్రాక్టికల్గా అనుకుంటే మీరు పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు డిజిటల్ బడీ వెబ్సైట్కి వచ్చినట్లయితే మీరు మాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని మీరు చూడొచ్చు. కోర్స్ ఎంక్వైరీస్ ఇప్పుడు పైన కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సెకండ్ నెంబర్కి వాట్సాప్ అవైలబుల్ ఉంది, ఒక 630999కి. సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినా సరే, లేదా 5 నెంబర్కి మీరు కాల్ చేసినా సరే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మండే బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ద్వారా కానీ లేకపోతే కంప్లీట్గా ఫ్రీగా వచ్చే కంటెంట్ ద్వారా నేర్చుకోవడం అయితే చాలా టైం పడుతుంది మీకు. అండ్ బెటర్గా మీరు నేర్చుకోవాలంటే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే, ఏ ట్రైనర్ దగ్గర నేర్చుకున్నా సరే మీకు ఇంకా బాగుంటుంది నేర్చుకోవడం. సో అదనమాట. ఒకవేళ డిజిటల్ బడీలో కనుక నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు కాల్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ టాపిక్ పైన నేను వీడియో చేయాలనుకుంటే కామెంట్స్లో ఇవ్వండి, డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తాను.